సాధించాలనే కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించింది మహబూబాబాద్ జిల్లా కేశనం మండలం చెందిన జ్యోతి. అంటే చదువులో కూడా అంటే చిన్నప్పుడు చదువులో కూడా మొదటి ర్యాంకులో వచ్చేదని, ఇంటర్మీడియట్లో అంటే మొదటి ర్యాంక్ వచ్చేదని చెప్పేసి తర్వాత వివాహం అయినంతా కూడా తను ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా చదువులో ముందుండి కూడా ఎంఏ బీడీ చేసింది. ఎంఏ బీడీ చేసి వివాహం అనంతరం కూడా తన పెళ్ళైనా కూడా తన పిల్లలను కూడా పిల్లల్ని చదివించుకుంటూ తాను చదువుతూ ఎంఏ బీడీ చేసి ఇవాళ మాత్రం 2 ప్రభుత్వ కొలువులు మాత్రం సాధించింది. సంబంధించిన పీజీటీ టీజీటీ సాధించి ఈరోజు 2 ఉద్యోగాలకి అర్హత సాధించి ఏ ఉద్యోగానికి వెళ్ళాలో అని చెప్పి ఆలోచించింది. అంటే వృత్తిరీత్యా అంటే వాళ్ళ కుటుంబం కూడా సంబంధించినటువంటి కేశవ మండలంలో ఉన్నటువంటి ఒక సెంటర్లో హోటల్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా వీళ్ళకున్నటువంటి 2 పిల్లల్ని కూడా ఒక మంచి చదువులు అంటే చదువులు చదివితే లైఫ్ బాగుంటుందని చెప్పేసి వాళ్ళకి ఉన్న 2 పిల్లల్ని కూడా మంచి చదువులు చదివిస్తూ తాను కూడా ఖాళీ సమయం దొరికినప్పుడల్లా బుక్ మొత్తం చేతబట్టుకొని చదువుకుంటూ మాత్రం ఈరోజు 2 ఉద్యోగాలు మాత్రం సాధించింది. అదే ప్రస్తుతం మొత్తం వాళ్ళు ఉన్నటువంటి టిఫిన్ సెంటర్లో ఉన్నామో వాళ్ళ ఉన్నటువంటి జాబ్ సాధించిందో జ్యోతి వాళ్ళ దగ్గర వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మేడం మీరు చెప్పండి, అంటే ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఈరోజు మీరు కొంతమంది అంటే యూనివర్సిటీలో అక్కడ కూర్చొని కూడా కోచింగ్కి వెళ్ళి చదువుకుంటున్న నేపథ్యంలో జాబులు అనే ఒక మనస్తాపం చెందిన రోజులలో కూడా మీరు చదువుకుంటూ పిల్లల్ని చదివిస్తూ మీకు ఖాళీ సమయంలో మీరు కూడా ఉద్యోగం సాధించారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. నేను గురుకులంలో టీజీటీ పీజీటీ జేఎల్ 3 రాశాను. 3 పీజీటీగా 1 వీక్ క్రితం సెలెక్ట్ అయ్యాను. జేఎల్గా నిన్న రిజల్ట్ వచ్చిందండి. నిన్న కూడా ఫైనల్ లిస్ట్లో నేను ఉన్నాను. సో మనం ఏదైనా గోల్ రీచ్ అవ్వాలి అని మన మైండ్లో ఉండి మనం పట్టుదలతో చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం సాధిస్తామని అయితే నాకైతే ఈరోజు నేను ప్రూవ్ చేశాను. చూసే వాళ్ళకు కూడా మనల్ని అంటూ ఉంటారు కదా, ఈమెం సాధిస్తుంది ఇప్పుడు చదువుతుంది అది అనేసి, వాళ్ళకైతే ఒక సమాధానం ఇచ్చిన దాన్ని అయితే అయ్యానండి నేను ఈరోజు. చాలామంది కూడా అంటే చదువుకొని కూడా ఉండదు, చదువుకొని కూడా కోచింగ్ తీసుకుంటారు కొన్ని సంవత్సరాల తరబడి కూడా. ఒక్కోసారి వాళ్ళు ఎంత చదువుకున్నారో రానేది. మీరు ఇంత కష్టపడుకుంటూ కూడా మీ పిల్లల్ని చదివించుకుంటా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మీ పేరెంట్స్ కానీ మీ బంధువులు కానీ ఇక్కడ చుట్టుపక్కల వారు కానీ? మా బంధువులు అంటే మా మామయ్య, మా అత్తయ్య, మా డాడీ, మా అమ్మ, మా హస్బెండ్ వీళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళంతా నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. మా మమ్మీ ఇంకా చాలా హెల్ప్గా ఉండేది. పెళ్లి చేసాము వదిలేసాము అన్నట్టుగా ఉండకుండా వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఈరోజు మామూలుగా ఈ స్థాయిలో ఉన్నా అంటే మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశాడు. నెక్స్ట్ మా అత్తమ్మ గారు కూడా ఏమనేవాళ్ళు, ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. సో తను ఏమైనా చేయాలనుకుంటుంది కదా చేయని అని అనుకునేవాళ్ళు. మా మమ్మీ కూడా చాలా బాగా చూసుకుంది, మా డాడీ చాలా బాగా చూసుకునేవాళ్ళు. వాళ్ళ ప్రోత్సాహం ఉంది కాబట్టి నేను ఇవి బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా నేను చదవగలిగానండి ఈరోజు. మీరు చిన్నప్పటి నుంచి కూడా అంటే విద్యాభ్యాసం నుంచి కూడా ఇటు ఫస్ట్ నుంచి 10th వరకు, 10th ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా అంటే చదువులో ముందుండే వారు చెప్తున్నారు. మీకు ఒక జాబ్ వచ్చింది. ఇప్పుడు ఏ జాబ్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు? ముందు కూడా ఇంకా ఏమైనా కోచింగ్ వెళ్ళి ఇంకా ముందు ఇంకా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఏమన్నా? నాకు గోల్ టీచింగ్ అంటే బాగా ఇష్టం అండి. అందువల్లనే నేను నా టీజీటీ పీజీటీ జేఎల్ 3 రాశాను నాకు అర్హత ఉన్నంత వరకు. సో ఏదైనా టీచింగ్ ప్రొఫెషనే. సో హై క్యాడర్ ఎవరు వదులుకోరు కదా. జేఎల్ వచ్చింది, జూనియర్ లెక్చరర్గా వెళ్దామని చూస్తున్నాను. ఎందుకంటే నా పిల్లలు కూడా ఇంటర్మీడియట్, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళకి ఎలా చెప్తున్నా నేను వాళ్ళకి. సివిక్స్ అండి నాది, పొలిటికల్ సైన్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను. ఇంటర్లో సివిక్స్ మనం చెప్పేది. మీతో మాట్లాడడానికి మా హస్బెండ్ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, అంటే ఈరోజు మీ భార్యకి ఈ విధంగా వచ్చింది, మీ దగ్గర ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వకారంగా, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఈ విషయంలో మాత్రం. చాలా అప్రిషియేట్. అంటే లేడీస్ అంటే ఒక ఒంటిళ్ళకే పరిమితం కాకుండా ఈరోజు ఆమెకున్న స్ఫూర్తి అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు అంటే మ్యారేజ్ కాముందు కూడా వాళ్ళ ఇంట్లో కూడా నాకు ఎందుకు మ్యారేజ్ చేస్తున్నారు, నేను నాకు చదువుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంది కదా, మీరు ఎందుకు నన్ను ఇట్లా డిసప్పాయింట్ చేస్తున్నారు, నేను పై చదువులకు వెళ్ళాలి. అప్పటికి ఆ మ్యారేజ్ టైంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్చి ఎగ్జామ్స్ రాసి ఉన్నది. అప్పటికి తర్వాత మ్యారేజ్ అయింది. మాకు ఫిబ్రవరి 2003లో మ్యారేజ్ అయింది. అది వచ్చి కూడా ఇంటి దగ్గర కూడా నాతో ఎప్పటికీ ఇట్లే డిసప్పాయింటింగ్ ఇట్లా చదువుకుంటే బాగుంటుంది, నేను ఫ్యూచర్లో ఇంకా మంచి విజయాలు సాధించాలని నా కోరిక, నా గోల్స్ ఉంది. నాకు స్టడీ అంటే చాలా ఇంట్రెస్ట్. అదే ఉద్దేశంతో నాతో ఊకే అంటుంటే కూడా సరే ఓకే, మరి నువ్వు ఏం చేద్దాం అనుకుంటావు, ఎలా చదువుతావు, సరే నెక్స్ట్ మనకు కావాల్సింది సెకండ్ ఇయర్ అంటే అప్పటికి మనకు ఒక 5 years గ్యాప్ వచ్చి మా పిల్లలు పుట్టడం వల్ల వాళ్ళ మెయింటెనెన్స్ ఉంటుంది కదా, దానివల్ల వాళ్ళని
తర్వాత 5 years గ్యాప్ తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక చిన్నగా మేము మళ్ళీ కాలేజ్ పంపించడం. ఇప్పుడు మీరు మామూలుగా ఇక్కడ సెంటర్లో టిఫిన్ హోటల్ నడుపుకుంటూ కూడా ఈ ఇంత అంటే కస్టమర్స్ వస్తుంటారు, పిల్లలకి స్కూల్ పంపించాలి, మేడం కూడా కాలేజీకి పోవాలి, ఇంత టైమింగ్లో కూడా చదివి అంటే ఏ విధంగా అనిపిస్తుంది? ఇక వల్ల ఇప్పుడు ఆమెకున్న ఇంట్రెస్ట్ని బట్టి కూడా మనం కూడా కొంచెం ఏంటంటే కొంచెం పుషింగ్ ఇచ్చామన్నట్టుగా. ఎందుకంటే వద్దు అంటే ఆమె ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ వల్ల కొంచెం సఫర్ అయి ఉంది. సరే ఆమెను ఇంట్రెస్ట్ మనం ఎందుకు వద్దనాలి, సరే చదువుకో అమ్మ, నీ ఇష్టం, సరే నా పని నేను ఏదో చేసుకుంటా, నీకున్న ఖాళీ టైంలో నువ్వు నాకు అంటే ఒక్కడిని చేసే పని కూడా అది హోటల్ అంటే ఇద్దరు ఉంటేనే ఇది హోటల్ కంటిన్యూ అవుతుంది. సరే నా ఈ హోటల్ పని అయిపోయాక మార్నింగ్ 10-11కి అట్లా క్లాసులకు వెళ్ళి అట్లా ప్రిపేర్ అవ్వకుంటూ బాగానే ఆమె కష్టపడ్డది, దానికి కొంచెం ఎంతో అంత ఫలితం వచ్చిందని మేము అనుకుంటున్నారు. మళ్ళీ ముందు ఇంకేమన్నా వేరే సబ్జెక్ట్స్కి ఇంకా కోచింగ్ని పంపించి ఇంకా ముందు ఇంకా హై జాబ్స్కి ఏమన్నా ప్రయత్నం చేస్తారా? అంటే ఇక ఇప్పుడు నేను ఇంతవరకు అనుకునేది నేను ఏది కాలని లేదు స్టడీ సబ్జెక్ట్ సంబంధించిన విషయంలో. సరే ఇంకా ముందు నుంచి ఇంకేదైనా కోర్స్కి ఇంకేదైనా గ్రూప్స్ కానీ ఇంకేదైనా ప్రిపేర్ అవుతా అంటే దానికి సపోర్ట్ చేయించి ప్రిపేర్ కామని ఆ గ్రూప్స్ కానీ ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను ఆమెకు ఎన్నండు నేను సపోర్ట్ చేస్తానని నేను అనుకుంటున్నాను. ఇతరకైతే అదే ఆడవాళ్ళు మాత్రం ఒంటింటికి మాత్రమే పరిమితం కాదు, ఒంటింటికి కుందెల లేక చూడొద్దు, వాటిని వాళ్ళు అనుకున్నది మాత్రం సాధించి తీరుతా అని చెప్తున్నారు. అయితే జూనియర్ లెక్చరర్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నారు, అంటే ఇంకా ముందు కూడా ఇంకా వేరే కోర్సులు కూడా చేస్తా, ఇంకా వేరే చేస్తా అంటే కూడా సంబంధించినటువంటి పంపించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మొత్తానికైతే ఇక్కడికి సంతోషం, మా కుటుంబం అంతా 2 ఉద్యోగాలు రావడంతో మాకు సంతోషంగా ఉందని వాళ్ళ కుటుంబంలో చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతో మధ్య వ్యక్తివి కేసంద్రం నుంచి.